గెలిచింది. ఆల్మోస్ట్ ఆయన 49 నుంచి 50 సీట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా హ్యాట్రిక్ సాధించింది. మళ్ళీ ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి భారతదేశం మొత్తం కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం కూడా తారుమారైనవి. సర్వేల రిపోర్ట్లన్నీ కూడా, ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లన్నీ కూడా తారుమారైనవి. మరి దీన్ని ఏ రకంగా చూడాలంటారు? బీజేపీ కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందని ఆ కాంగ్రెస్ వాళ్ళు డబ్బా కొట్టుకుంటాం తప్పితే కాంగ్రెస్ పోటాపోటీ అనుకున్నాం. పోటాపోటీ జరుగుతుంది, బీజేపీ పోటాపోటీ ఉంటుంది. ఈసారి థర్డ్ టైం కనుక కాస్త పోటీ ఇస్తుంది కాంగ్రెస్ అనుకున్నాం. కానీ అది పోటీ కూడా లేకుండా 50 సీట్ల అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా పండగ చేసుకుంటారు. వాళ్ళ దేవుతులేని ఓడిపోయినప్పుడు కూడా గెలిచినట్టు పండగ చేసుకుంటారు. కింద పడ్డ మూతికి మీసం అంటలేదని మాట్లాడే బాపత్ కదా కాంగ్రెస్. అక్కడ ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన వ్యూహంతో బీజేపీ నడిచింది. వీళ్ళేమో కాంగ్రెస్ ఏమో అహంకారంతో ఎలక్షన్ చేశారు. ఒక వ్యూహంతో కాంగ్రెస్ బీజేపీ ఖచ్చితంగా ఒక వ్యూహంతో 4 నెలల క్రితం కరెక్ట్ గా సీఎం మార్చడం, ఒక వర్గానికి చెందిన అతను సీఎం చేయడం, మార్పు అదంతా కూడా పోలరైజ్ అయింది. కరెక్ట్ గా స్ట్రాటజిక్ గా వాళ్ళు ఎలక్షనీరింగ్ అంటే ఏదో అప్పటికప్పుడు వచ్చి ఆ ఎలక్షన్ టైంలో చేయడం కాదు. వాళ్ళు నిరంతర ప్రక్రియ. బీజేపీ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎలక్షనీరింగ్ ఏ స్టేట్కి వస్తే ఎలక్షనీరింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ ఏం సాధించాలి. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, బట్ దే హ్యావ్ గట్ పక్కా మిషనరీ ఎలక్షనీరింగ్. కాంగ్రెస్ కి అది లేదు. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఏదో కలిసి వస్తే కలిసి రావడం తప్పితే వాళ్ళకు ఒక ఎలక్షనీరింగ్ ఏం మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి ఏం ఉండదు కదా. అట్లంతా అహంకారపు వారసత్వం. ఏదో సోనియా నెహ్రూ పేరు చెప్పుకుని కుటుంబం పేరు పెట్టుకుని వచ్చేస్తాం, మనదే ఈ రాజ్యం, ఈ దేశం మనది, మనం వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనం ఎప్పటి నుంచో ఉన్నాం మాది అనుకుని ఒక అహంకారం. చిట్టిబాబు గారు, మరి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అయితే మేమే గెలుస్తాం అనుకున్న బీజేపీ గెలవలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ గెలుపును కూడా ఎంజాయ్ చేయలేకపోతుంది కాంగ్రెస్. ఎందుకంటారు? కాంగ్రెస్ గెలుపు కాదు, పొరపాటు. మీరు కాంగ్రెస్ గెలుపు అనకండి. అదే కూటమి 8 సీట్లు వచ్చాయి. కూటమి 8 సీట్లు కాంగ్రెస్ పరువు పోయి కూటమిలో గెలిచి 25 సీట్లు మేము పోయిసారి 23 సీట్లు. ఇవాళ ఎన్ని సీట్లు? 28 వచ్చాం. పెరిగింది బీజేపీ. గతంలో 2010 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు మాకు వచ్చే సీట్లు ఎన్ని, ఇప్పుడు వచ్చే సీట్లు ఎన్ని? మేము పెరిగాం. కాంగ్రెస్ 7-8 పడిపోయింది. సో అక్కడేదో వాళ్ళు మిగిలిన ఎన్సీపీకి ఇచ్చారు, నేషనల్ కాన్ఫరెన్స్ కి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ ఆ 8 సీట్లు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఒక ప్రజల ముందు ఒక మాట చెప్పాలి. వాళ్ళు 370 ప్రొపగేషన్ 370 రద్దు చేస్తామంటున్నారు. దాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారా? వాళ్ళు కాదు, వాళ్ళు తనలో చేయించడం 1000 ఏళ్ళ దాకా కూడా ఆ 370 ఆర్టికల్ ని రద్దు ఇచ్చేస్తే ఆర్టికల్ వెనక్కి తీసుకెళ్లే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు అంటున్నారు. మరి కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తుందా? ప్రజలకు చెప్పాలి. మేము దాన్ని సమర్థిస్తాము, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నామా అని చెప్పాలి. అవన్నీ చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ. ఒక్క నిమిషం, ఒక 5 సెకండ్స్. అక్కడ విషయం ఏంటంటే 11 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. అక్కడ ఇంజనీర్ పార్టీను పీడీపీ పార్టీ ప్రజల్లో వాళ్ళు చేల్చగలిగారు. పీడీపీ పార్టీ పరువు పోయింది. ఆ పీడీపీ పార్టీ పోయిన పరువు దెబ్బతిన్న తగ్గింది. మాకు వస్తుంది అనుకోండి, మాకు రాకుండా వీళ్ళు ఇంజనీర్ పార్టీ షేర్ అయ్యింది. సో అక్కడ కొంచెం తేడా జరిగింది. అంటే అక్కడ ఉండేది. ఓకే, చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, హర్యానా ఎన్నికల రిజల్ట్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ వచ్చింది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నైరాశ్యంలోకి వెళ్ళినట్టు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో గెలిచినప్పటికీ కూడా ఆనందం ఎక్కువగా ఉన్నట్టయితే కనబడతలేదు. దేనికి? ఇవాళ హర్యానాలో ఓడిపోవడం అంటే ఇది ఒక విధంగా కాంగ్రెస్ కు పెద్ద సెట్ బ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే హిందీ బెల్ట్, హర్యానా అన్నది హిందీ బెల్ట్ లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పుంజుకోలేకపోతున్నది. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే హిందీ బెల్ట్ లో ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ మీకు చెప్తా. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ మంచి చేసిన దాంట్లో యూపీ, కొంతమేరకు హర్యానాలో కూడా 5 సీట్లు రావడం జరిగింది.
తర్వాత కొంత మేరకు కొద్దిగా రాజస్థాన్లో 11 సీట్లు వచ్చినాయి, తర్వాత అది మళ్ళీ మహారాష్ట్రలో వచ్చినాయి. అయితే ఎక్కడైతే మొన్న ఎంపీ ఎలక్షన్లలో మనం చూసుకుంటే చాలా రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలు బాగా ఉన్న దగ్గర బీజేపీ దెబ్బతిన్నది, చాలా సీట్లు కోల్పోయింది. ఉదాహరణకు యూపీలో కూడా అదే జరిగింది, సమాజ్వాదీ పార్టీ గెలిచింది, అక్కడ కాంగ్రెస్ పెద్ద గొప్పతనం కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి ఉన్న దగ్గర మీరు చాలా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కానీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూస్తే గుజరాత్ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడ కూడా బీజేపీతోని ముఖాముఖి కాంగ్రెస్ గెలవడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు కూడా అవుతుంది. ఇప్పుడు ఇది 3వసారి యాంటీ ఇంకంబెన్స్ ఉన్నది. యాంటీ ఇంకంబెన్స్ ఎంత ఉన్నదంటే వీళ్ళకి ఓట్లు కూడా బీజేపీకి 40% కన్నా ఎక్కువ రాలేదు, అయినా కూడా 60% యాంటీ ఇంకంబెన్స్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దాన్ని వాడుకోలేకపోయింది, గెలవలేకపోయింది.